ప్రముఖ రంగస్థల కళాకారిణి ఫకీ మణిబాల మరిన్ని అవార్డులు కైవసం చేసుకోవాలని బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న ఫకీ మణిబాలను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా కాకినాడకు చెందిన రంగస్థల నటి ఫకీ మణిబాల ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం అందరికీ గర్వకారణమని భారతీయ జనతా పార్టీ బిల్డింగ్ కమిటీ సభ్యుడు గట్టి సత్యనారాయణ అన్నారు. భానుగుడి సెంటర్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో మణిబాలను సత్కరించి 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. నటన, రాజకీయం, సేవా రంగంలోనూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెక్క రమేష్, దొడ్డి వీరేంద్ర, సత్యనారాయణ రెడ్డి, చల్లారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సెక్రటరీ ఇంతకుముందు కూడా ఈ వార్డులో ఒక కార్పొరేట్గా కండక్ట్ చేశారు. మంచి ఓట్లతో కూడా ఆ రోజు అనుకూల పరిస్థితుల్లో దగ్గరలో ఓడిపారు. కానీ మంచి క్యాండిడేట్ వ్యక్తి ఆమెకి ఈ రోజున మాకు మన ఉగాది పురస్కారంలో రహితగా మా ప్రియమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకున్నారు. మేము ఆ విషయంలో చాలా సంతోషించి, ఎందుకంటే మన కాకినాడకే గర్వకారణం. రెండోది ఏంటంటే ఈవిడ ఒక ఆర్టిస్ట్ కాకుండా మా బీజేపీ కార్యకర్త. సో మా బీజేపీలో కూడా ఇలాంటి కార్యకర్త ఉండడం వల్ల మేము ఆనందించి ఈ రోజున ఆవిడ ఇంకా మేము ఎంకరేజ్ చేసుకుంటూ మా పార్టీ తరఫు నుంచి చిన్న ఒక ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నాం. ఇది మనీ కాదు. దీని వెనుక ఏంటంటే ఆవిడ ఇంకా సపోర్ట్ అవ్వాలి, బాగా ఎదగాలి, ఇంకా మంచి పొజిషన్ రావాలని అటు నాటక రంగంలోనూ కళారంగంలోనూ అలాగే మాకు మా బీజేపీలో రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ ఈరోజు మా సమక్షంలో మా మిత్రులందరూ కూడా మా దొడ్డి వీరేంద్ర గారిని, చెక్క రమేష్ గారు, గంగాధర్, అలాగే మా సత్యనారాయణ గారు, చల్లారెడ్డి గారు రకరకాల అందరూ వచ్చి ఆవిడ ఆశీర్వదిస్తున్నారు. ఆవిడ ఇంకా మంచి ఉన్నతిగా రాజకీయంగా ఎదుగుతూ కళారంగంలో మంచి అవార్డు తీసుకోవాలని కోరుకుంటూ నేను ఈరోజు శ్రీరామం కాబట్టి రాముని కూడా కోరుకుంటూ మేము ఈ మంచి కార్యం తలపెట్టాం. చాలా సంతోషం. ఎంతో ఉన్నతమైన మనసు కూడా ఉంది. నన్ను ఈ బీజేపీ నాయకురాలుగా నన్ను ఎంకరేజ్ చేసింది కూడా, నాకు కార్పొరేటర్గా టికెట్ ఇప్పించింది కూడా సారే. అలాంటి సార్కి నేను ఎంత చేసినా ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తక్కువేది. అయితే ఈ రోజున నేను ఈ సీఎం గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం తీసుకోవడం వల్ల నాకు ఇంత ఘనతగా వారు స్వయంగా నా ఇంటికి వచ్చి నాకు మా బంధువులు అంటే పార్టీ అంటే అందరూ మన కుటుంబ సభ్యులే అనే నేను అనుకుంటున్నాను. అలాగే చెక్క రమేష్ గారు, మన గంగాధరు, తర్వాత దొడ్డి వీరేంద్ర గారు, ఇంకా ఇతర సభ్యులు సత్యనారాయణ గారు, ఇలా చాలామంది మా కార్యకర్తలందరూ కూడా సార్కి సపోర్ట్గా వచ్చి నాకు ఇంత ఘన సన్మానం చేసినందుకు నేను మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. నాకు చాలా చాలా సంతోషం. నేను ఒక కళాకారిణిగా మంచి పేరు తెచ్చుకున్నాను ఇప్పటి వరకు. అలాగే ఇంకా మంచి పేరు, మంచి అవార్డులు తెచ్చుకోవాలని సారు నన్ను దీవించి ఆశీర్వదించారు. ఆయనకి ఇంకా ఉన్నత పదవి రావాలి, ఆయన త్వరలో ఎమ్మెల్యే అవ్వాలని మేమందరం ఆశిస్తున్నాము. మా కోరిక కూడా. అందుకని తప్పకుండా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి సార్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు